యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనెను. చూడండి, జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు ఇక్కడ ఆరాధన గురించి ఒక శ్రేష్టమైన మాట పలుకుతూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. ఎవరితో ఈ మాట చెప్తున్నాడంటే ఒక స్త్రీతో చెప్తున్నాడు. ఆమె పేరు అని అంటే అక్కడ బైబిల్లో ఏమీ లేదు, కానీ సమరయ పట్టణం నుంచి వచ్చిన ఒక స్త్రీ. క్రైస్తవులుగా మనం ఆమె గురించి సమరయ స్త్రీ అని చెప్తూ ఉంటాం. అంటే ఆ పేరు తెలియదు, కానీ సమరయ ప్రాంతంలో నుంచి వచ్చిన ఒక స్త్రీ, సమరయ పట్టణం నుంచి వచ్చిన ఒక స్త్రీ కాబట్టి ఆమెను సమరయ స్త్రీ అని పిలవటం జరుగుతుంది. నిజానికి ఆమె పేరు అదేనా అంటే కాదు. సమరయ పట్టణం నుంచి వచ్చింది కాబట్టి సమరయ స్త్రీ అని పిలుస్తూ ఉన్నాం. చాలామంది ఈ సమరయ స్త్రీ గురించి చెప్పేటప్పుడు క్రైస్తవ్యంలో 99% మంది ప్రజలు చెప్పే మాట ఏమిటంటే ఈమె ఒక వ్యభిచారి, 5 భర్తలతో ఆమె కాపురం చేసింది, మళ్ళీ 5వ వాడిని కూడా ఉంచుకుంది, వాడిని కూడా వదిలేసింది, 5గురితో సంసారం చేసింది, వదిలేసింది. ఇక 6వ వాడు కూడా లేడు, వెళ్ళిపోయాడు అని ఇట్లాగా ఈమెను ఒక వ్యభిచారిణిగా చిత్రీకరించి బోధించే వాళ్ళు క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారు. దాదాపుగా ఎక్కువ మంది ఇట్లాగే చెప్తూ ఉంటారు. నిజానికి ఇది సరి అయిన వ్యాఖ్యానమేనా అంటే కాదు. ఎందుకు కాదు అంటే అక్కడ యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆమె యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ వ్యభిచారము గురించిన ఆలోచనలు కానీ అట్లాంటి పదాలు కానీ ఎక్కడ మనకు కనపడవు. కానీ ఎందుకు మరి ఈమెను అట్లాగా చిత్రీకరించింది క్రైస్తవ లోకం అంటే, బహుశా ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు ఇట్లాంటి ఒక ఆలోచనను తీసుకొచ్చారు. అదే క్రైస్తవ్యంలో ఈనాటికి కూడా బోధించబడుతూ ఉంది. సమరయ స్త్రీ అనగానే ఆమె ఒక చెడ్డ స్త్రీ అనే భావన క్రైస్తవ లోకంలోనికి తీసుకొచ్చేశారు మొత్తానికి. నిజానికి అది సరైందేనా అంటే కాదు. కాబట్టి అసలు మరి ఈ సమరయ స్త్రీ గురించి ఒక్కసారి ఈరోజు మనం ఆలోచించి ఒక సరైన అవగాహనకి మనం వద్దాం. మొదటి నుంచి మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చూద్దాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. చూడండి, యేసు ప్రభు గురించి రాయబడిన ఒక మాట. యేసు ప్రభు సమరయ మార్గాన వెళ్ళవలసి వచ్చింది. నిజానికి మనం చూస్తే సమరయ అనే పట్టణం ఎక్కడ ఉంటుందంటే గలిలయ పట్టణానికి యోదయ పట్టణానికి మధ్యలో ఉంటుంది. మీరు గనక బైబిల్ వెనకాల ఆ మ్యాప్ చూస్తే గనక ఇదిగో ఇట్లా ఉంటుంది. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని కనిపిస్తుంది కదా ఈ మ్యాప్లో. దీంట్లో జాగ్రత్తగా చూడండి, గలిలయ అనే ఒక పట్టణం ఉంది కదా, గలిలయ అనే పేరుతో కనిపించిందా లేదా? దాని కింద ఏముంది? సమరయ పట్టణం. దాని కింద ఏముంది? యోదయ పట్టణం. చూసారా మ్యాప్లో? పైన ఏముంది? గలిలయ, మధ్యలో ఏముంది? సమరయ, దాని కింద ఏముంది? యోదయ. ఈ గలిలయలో ఉండేది ఎవరు? యూదులే. తర్వాత యోదయలో ఉండేది కూడా యూదులే. ఇక్కడ యూదులు గలిలయలోంచి యోదయాకి వెళ్ళాలన్నా, యోదయ నుంచి గలిలయకి వెళ్ళాలన్నా ఈ సమరయ పట్టణం గుండా వెళితే తొందరగా వెళతారు. అవునా కాదా? వెళతారు. కానీ వాళ్ళు అట్లా వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? పైగా సమరయ పట్టణం గుండా కాకుండా ఇక్కడ యోర్దాను నది ఉంది. ఇటు ఒక నది ఉంటుంది. ఇక్కడ సమరయకి పక్కనే ఉంది చూడండి. యోదయ నుంచి ఇట్లాగా యోదయాని గలిలయాని కలుపుతూ ఉండే యోర్దాను నది ఉంటుంది. ఈ యోర్దాను నది గుండా చివరిగా వెళుతూ ఉంటారు.
పక్కనే సుకారు అనే ఒక పట్టణం కూడా ఉంది. కానీ ఆ సుకారు పట్టణంలో కూడా వెళ్ళరు, ఎందుకంటే అది సమరయ ప్రాంతం కాబట్టి. ఈ యోర్దాను నది చివరి గుండా అంచు గుండా వెళ్ళి 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 యోదయాకి వెళ్తారు. అలాగే యోదయ నుంచి గల్లీకి వచ్చేటప్పుడు కూడా ఈ యోర్దాను అంచు గుండా వచ్చి ఈ యోదయాని చేరతారు. అంటే యూదులు కానీ గల్లీ నుంచి వచ్చిన వీళ్ళు కానీ సమరయ పట్టణం గుండా ప్రవేశించరు, ప్రయాణం చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు. ఏమి చేయరు? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఎందుకు సాంగత్యం చేయరు? ఎందుకు సహవాసం చేయరు? మాట మంతి వీళ్ళకి ఎందుకు ఉండదు అంటే ఎప్పుడో చరిత్రలో జరిగిన విషయాలు వాళ్ళకి అవి అద్దం పట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఏం జరిగింది చరిత్రలో అంటే, ఒమ్రి అనే ఒక రాజు ఉండేవాడు. ఇదంతా కూడా మీరు రాజుల గ్రంథంలో మనం చూస్తే కనిపిస్తుంది. ఒమ్రి అనే ఒక రాజు ఉండేవాడు. ఈ రాజు కొండను కొనుక్కున్నాడు. ఒక కొండను కొనుక్కున్నాడు. కొని ఆ కొండ మీద ఒక పట్టణాన్ని కట్టించాడు. ఆ కొండ యజమానుడి యొక్క పేరును బట్టి దానికి షోమ్రోను అనే పేరు పెట్టాడు. తర్వాత అది కాలక్రమేణా సమరయగా మారిపోయింది. ఈ షోమ్రోను పట్టణంలో ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఒకానొకప్పుడు అషూర్ రాజు వచ్చి ఈ పట్టణాన్ని మొత్తాన్ని, అంటే ఈ షోమ్రోన్లో ఉన్న వీళ్ళందరినీ కూడా తీసుకొని పోయాడు బబులోను దేశానికి. బబులోను దేశానికి తీసుకొని పోయిన తర్వాత ఈ పట్టణం అంతా ఖాళీగా ఉంటుంది కదా అని ఈ పట్టణంలో ఎవరెవరినైతే అంతకుముందు వీళ్ళు చెరపట్టి తీసుకొచ్చాడో 5 దేశాల ప్రజల్ని, అంటే 5 రకాలైన ప్రజలను తీసుకొచ్చి ఈ షోమ్రోను పట్టణంలో ఈ కొండ మీద నివసింపజేశాడు. వీళ్ళకి నివాసంగా, షెల్టర్గా దీన్ని ఇచ్చాడు. అంటే ఇక్కడ 5 దేశాల యొక్క ప్రజలు వచ్చారు. 5 దేశాల యొక్క ప్రజలు వచ్చారు. ఈ 5 దేశాల యొక్క ప్రజలు 5 రకాలైన దేవతలను వీళ్ళు పూజిస్తూ ఉండేవాళ్ళు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దేవత ఉండేది, దాన్ని వాళ్ళు పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా పూజిస్తూ ఉన్న ఆ సమయంలో ఎప్పుడైతే వీళ్ళు నిజానికి షోమ్రోన్లో అక్కడ ఆరాధించబడాల్సింది ఎవరు? దేవుణ్ణి వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళ దేశపు దేవతల్ని వీళ్ళు ఆరాధించడం మొదలేశారు. దేవునికి కోపం వచ్చి వాళ్ళ మధ్యకు సింహాలని, ఎలుగుబంటులను పంపించేశాడు. ఈ సింహాలు, ఎలుగుబంట్లు వీళ్ళని చంపేస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళి బబులోను రాజుకు మొరపెట్టుకున్నారయ్యా, ఏంటి పరిస్థితి? మీరు మాకు ఆ దేశాన్ని షెల్టర్గా ఇచ్చారు, మేము మా దేవతలను ఆరాధన చేసుకుంటున్న సమయంలో ఆ సింహాలు, ఎలుగుబండ్లు వచ్చి మమ్మల్ని చంపేస్తున్నాయి, దీనికి పరిష్కారం మీరే చెప్పండి అని రాజునంటే ఆ రాజు ఏమనుకున్నాడంటే, బహుశా వాళ్ళు యెహోవాని ఆరాధించేవాళ్ళు కదా, మీరు విగ్రహారాధన చేస్తున్నారు కదా, అందుకని వాళ్ళ దేవుడు కోపం వచ్చి అట్లా జరుగుతుంది. ఒక పని చేయండి, ఇక్కడ నుంచి మీరు ఒక యాజకుడిని తీసుకెళ్తే ఆ యెహోవా దేవుని ఎలాగ ఆరాధన చేయాలో ఆయన మీకు నేర్పిస్తాడు. కాబట్టి ఆ రకంగా మీరు సింహాల బారి నుంచి, ఎలుగుబంట్ల బారి నుంచి తప్పించబడతారు. కాబట్టి మీరు ఆ పని చేయండి అని కొంతమంది యాజకులను పంపించాడు. ఈ యాజకులు వెళ్ళి ఇదిగో ఇట్లా దేవుని ఆరాధన చేయాలని ఒక ఆరాధన పద్ధతి వాళ్ళకి నేర్పారు. ఎంత నేర్పినా వీళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి ఆరాధన చేస్తూనే ఈ విగ్రహారాధన కూడా చేస్తూ ఉన్నారు. అంటే కాలక్రమేణలో ఈ రెండు కూడా వాళ్ళలో మిక్స్ అయిపోయి ఇక విగ్రహారాధన, మిశ్రిత ఆరాధన అనేది చేస్తూ వచ్చేశారు. యాజకులు ఎంత చెప్పినా వీళ్ళు విన్నట్టే వినేవాళ్ళు, మళ్ళీ వాళ్ళ దేవతలను ఆరాధన చేస్తూ వచ్చారు. ఈ రకంగా ఈ సమరయ పట్టణం అంతా కూడా విగ్రహారాధనగా పూర్తిగా మారిపోయింది. అంటే ఒకవైపు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నట్లుగా చేస్తూ విగ్రహారాధన కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అందుకని ఇదంతా చూసిన తర్వాత యూదులు కానీ ఇక మిగతా పట్టణస్థులు వీళ్ళందరూ కూడా ఈ సమరయుల్ని దూరంగా ఉంచేవాళ్ళు. మేమందరం కూడా దేవుణ్ణి నిష్టగా, గరిష్టంగా మేము ఆరాధన చేస్తూ పరిశుద్ధంగా మేము జీవిస్తుంటే వీళ్ళు ఈ దేవుణ్ణి మిగతా దేవతలతో కలిపేసి వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. కాబట్టి వీళ్ళతో మాట్లాడేది లేదు, వీళ్ళని తలిచేది లేదు, వీళ్ళని కలిసేది లేదు, వీళ్ళతో సాంగత్యం చేసేది లేదని అప్పటి నుంచి యూదులు కానీ గల్లీలు కానీ ఈ సమరయుల్ని దూరం ఉంచేశారు. ఇది జరిగింది చరిత్రలో. అంటే యూదులు సమరయులతో ఎందుకు సాంగత్యం చేయరు? వాళ్ళకి వీళ్ళకి ఏంటి వచ్చిందంటే,
సమరయులు మిశ్రిత ఆరాధన చేశారు. అది యూదులకి నచ్చలేదు. కాబట్టి వాళ్ళతో సాంగత్యాన్ని మానుకున్నారు, ఆరాధన విషయంలో మాత్రమే. ఇంకా చూద్దాం ఇక ఏం జరిగిందో. 4వ వచనం, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? కావాలనే సమరయ మార్గం గుండా వెళుతున్నాడు ఆయన. ఎందుకు? ఒక స్త్రీ మధ్యాహ్న సమయంలో బావి దగ్గరికి రాబోతుంది, ఆమెతో మాట్లాడాలి. ఆ రకంగా ఆమె ద్వారా ఆ గ్రామం అంతటిని, ఆ సమరయ మొత్తాన్ని కూడా రక్షించాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి యేసు ప్రభు ఆమె కోసమే ఆ సమరయ గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఇక చదువుదాం 5వ వచనం, యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖార్ అని ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు సుఖార్ అనే గ్రామానికి వెళ్తూ అక్కడ బావి దగ్గర కూర్చున్నాడు. ఆ బావి పేరు ఏంటంటే యాకోబు బావి. బావి పేరు యాకోబు కాదు, కానీ యాకోబు ఒకప్పుడు తవ్వించాడు. తవ్వించిన తర్వాత తాను, తన కుమారులు, తన పశువులు వీళ్ళన్నీ కూడా ఆ బావి నీళ్లు తాగారు. ఇక యాకోబు వెళుతూ వెళుతూ ఆ బావి ఎవరి కిందకు వచ్చింది? ఇప్పుడు ఇది సమరయ వాళ్ళ కిందకు వచ్చేసింది ఆ బావి. కాబట్టి యాకోబు మాకు ఇచ్చిన బావి ఇది కాబట్టి అని వాళ్ళు యాకోబుని ఎంతో గౌరవించేవాళ్ళు. ఇది యాకోబు బావి అని పేరు పెట్టి అప్పుడు ఆ నీళ్లు తాగుతున్న ప్రతిసారి వాళ్ళు యాకోబు జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నువ్వెంత గొప్పవాడివి నాయనా, మా కోసం బావి తవ్వించి మాకు ఇచ్చావా నాయనా, నిజంగా నువ్వు గొప్పవాడివయ్యా అని యాకోబును వాళ్ళు ప్రశంసించేవాళ్ళు. అట్లాంటి యాకోబు బావి దగ్గరికి యేసు ప్రభు వచ్చి కూర్చున్నాడు. ఎట్లా కూర్చున్నాడు? అలసిపోయిన వాడిలాగా వచ్చి కూర్చున్నాడు. కూర్చోగానే అప్పటికి సమయం ఎంత అయింది? 12 గంటలు అయ్యింది. జరిగింది ఏమిటి? జాగ్రత్తగా చూద్దాం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా. చూడండి, సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఏ సమయంలో? 12 గంటల సమయంలో. ఈ మాట చాలామంది తీసుకొని ఏమంటారంటే, ఏవండి ఎవరైనా ఆడవాళ్ళు బావి దగ్గరికి ఎప్పుడు వస్తారో తెలుసా అండి? వస్తే ఉదయం వస్తారండి, లేకుంటే సాయంత్రం వస్తారండి. ఈమె మధ్యాహ్నం ఎందుకు రావాలండి బావి దగ్గరికి? ఎందుకంటే ఉదయం వస్తే అందరూ ఈ ముఖం చూస్తారు, చిచి అని అంటారు. సాయంత్రం వచ్చినా అందరూ ఏం ముఖం చూస్తారు, చిచి అని చేదరించుకుంటారు. అందుకనే తను వ్యభిచారిణి కాబట్టి తన ముఖం ఉదయం కానీ సాయంత్రం కానీ మనుషులకు చూపించలేక ఏమో మధ్యాహ్నం వచ్చిందండి నీళ్ళ కోసం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అని ఉందా అట్లాగానే బైబిల్లో? లేదు కదా. అక్కడ ఏముంది? దానికి వాళ్ళు చెప్పే ఆధారం ఏంటంటే ఆదికాండం 24వ అధ్యాయం 11వ వచనంలో, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదు కొనవచ్చే వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేశాడు ఎలియాజరు. ఇది జరిగింది. అంటే అక్కడ రెబ్కాను తీసుకురావడం కోసం ఎలియాజరు అబ్రహాము దగ్గర నుంచి బయలుదేరి వచ్చేసాడు. వచ్చేటప్పటికి సాయంకాలం అయింది. ఆ సాయంకాలం అయ్యేసరికి స్త్రీలు నీళ్లు చూసుకోవడానికి కోసం ఆ బావి దగ్గరికి వస్తారు. దీన్ని ఆధారంగా చేసుకొని చాలామంది ఏమంటారంటే నీళ్లు చేదుకొని వచ్చే వేళ ఏ వేళ? సాయంకాలం. అంటే ఈమె సాయంకాలం కాకుండా మధ్యాహ్నం వచ్చిందంటే అర్థం ఏంటి? ఈమె నలుగురికి తన ముఖం చూపించుకోలేక మధ్యాహ్నం వచ్చింది. ఈమె ఒక వ్యభిచారి, అందుకని ఈ ముఖం నలుగురు చూపించుకోలేక ఈమె మధ్యాహ్నం సమయంలో వచ్చింది అని వ్యాఖ్యానించే వాళ్ళు ఉన్నారు. మరి ఇది ఎంతవరకు సరైనదిగా తీసుకోవచ్చు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అందరికీ సాయంకాలమే తిరగపోవచ్చు, అందరికీ ఉదయమే తీరిక ఉండకపోవచ్చు. బహుశా వాళ్ళ పని బాటల వల్ల, లేకుంటే ఇంట్లో పనుల వల్ల అవన్నీ కూడా చక్కబెట్టుకొని ఇక ప్రశాంతంగా మధ్యాహ్నం వచ్చింది కదా అని ఎందుకు అనుకోకూడదు?
ఒకవేళ ఉదయం వస్తే లైన్లు ఉంటాయి, చాలా సమయం అవుతుంది, వేస్ట్ అవుతుంది. సాయంత్రం కూడా లైన్లుగా ఉంటారు, చాలా సమయం వేస్ట్ అవుతుంది. కాబట్టి మధ్యాహ్న సమయంలో వస్తే తక్కువ మంది ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు, కొంతమంది అసలు ఎవరు ఉండరు, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. చక్కగా ఆ సమయంలో వస్తే ఎటువంటి సమయం కూడా వృధా కాకుండా వెంటనే చేదుకొని వెళ్ళిపోవచ్చు అని ఆ ఉద్దేశంతోనైనా సరే ఈమె వచ్చి ఉండొచ్చు కదా. అర్థమైందా ఈ మాట? కాబట్టి ఈమె రావడానికి 2 కారణాలు ఇక్కడ మనకు కనిపించవచ్చు. ఒకటి, ఉదయం కానీ సాయంత్రం కానీ వస్తే అక్కడ క్రౌడు అంటే సమూహం జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి సమయం వృధా అవుతుంది అనే ఉద్దేశంతో ఆమె మధ్యాహ్నం వచ్చి ఉండొచ్చు. ఒకవేళ అలా కాకపోయినా తన ఇంట్లో పనుల వల్ల తన పశువులు ఇవన్నీ కూడా చక్కబెట్టుకొని ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకునేసరికి మధ్యాహ్నం అయిపోయిందేమో, ఆ సమయానికి ఆమె వచ్చేసిందేమో. కాబట్టి ఇట్లా మనం ఆలోచించాలి తప్ప అది నెగిటివ్గా చూసి ఈమె ఒక వ్యభిచారిణి అని ఒక ముద్ర వేయకూడదు. 7వ వచనం, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. యేసు ప్రభు అడిగాడమ్మా, నాకు దాహానికి ఇవ్వు అని అడిగాడు. సమరయ స్త్రీ అంటుంది, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకనే ఆమె యేసు ప్రభువుని అడిగింది, అయ్యా నువ్వు యూదుడు కదా, చూడబోతే యూదుడు లాగానే ఉన్నావు, మరి నేను సమరయ స్త్రీని కదా, నన్ను దాహముని కిమ్ము అని అడుగుతున్నావేంటి? చూడండి, ఈమెకి ఆశ్చర్యం కలుగుతుంది. అసలు యూదులు సమరయులతో మాట్లాడరు, వాళ్ళని పలకరించరు. అట్లాంటిది యేసు ప్రభు యూదుడై ఉండి ఆ సమరయ స్త్రీ అని తెలిసినా సరే ఆమెతో మాట్లాడుతున్నాడు, కల్పించుకొని మాట్లాడుతున్నాడు. అమ్మా నాకు దాహానికి ఇస్తావా అని అడుగుతున్నాడు. ఈమె అడిగింది విషయాన్ని ఉన్నదన్నట్లుగా యథార్థంగా అడిగింది, అయ్యా నువ్వు చూడబోతే యూదుడివి, నేను చూడబోతే సమరయ స్త్రీని, మరి యూదులు సమరయులతో మాట్లాడరు కదా, సాంగత్యం చేయరు కదా, మరి దాహానికి ఇమ్మని అడుగుతున్నావేంటి అని అడిగింది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా అందుకు యేసు 10వ వచనం, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్ము అని నిన్ను అడుగుచున్న వాడెవడు అదియు ఎరిగి ఉంటే నీవే ఆయన్ని అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు. చూడండి, యేసు ప్రభు ఏమన్నా, అమ్మా నీవు దేవుని వరాన్ని ఎరిగి ఉంటే, ఏమి ఎరిగి ఉంటే, దేవుని వరం గురించి నీవు ఎరిగి ఉంటే, అసలు నిన్ను నాకు దాహానికి ఇవ్వు అని నిన్ను అడుగుతున్న వాడెవడో ఆయన గురించి అయినా సరే నువ్వు ఎరిగి ఉంటే నీవే ఆయన్ని అడుగుతావు. ఏమని? అయ్యా నాకు జీవజలం ఇయ్యయ్యా అని నీవే ఆయన అడుగుతావు. అడిగితే ఆయన నీకు జీవజలం ఇస్తాడు అని యేసు ప్రభు అన్నాడు. ఇంకా అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకోవడానికి నీకు ఏమీ లేదు కదా, ఆ జీవజలము నీకు ఎలాగ దొరుకుతుంది? చూడండి ఏమంటుందయ్యా, ఈ బావి చాలా లోతుగా ఉంది, మరి నీ దగ్గర చూడకపోతే తాడు కానీ బిందె కానీ ఏమీ లేదు, ఆ జీవజలం నీకు ఎట్లా దొరుకుద్ది? మరి అయ్యా ఎట్లా దొరుకుద్ది? యాకోబు గురించి నీకు తెలుసా అయ్యా? యాకోబు ఎంత గొప్పవాడో తెలుసా అయ్యా? తాను తన కుమారులు పశువులు అవన్నీ తాగినా సరే ఈ బావి యాకోబు మా కోసం వదిలేసిపోయాడయ్యా. నిజంగా యాకోబు గొప్పవాడయ్యా, నువ్వు యాకోబు కంటే గొప్పవాడివి అయ్యా అని అడుగుతూ ఉంది. చదువుదాం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగే ప్రతివాడు మరలా దప్పికొంటాడు, నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు ఎప్పుడు కూడా దప్పికొనడు, నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవం కోసం వానిలో ఊరే నీటి బొగ్గగా ఉంటాయి అని ఆమెతో చెప్పాడు. చూడండి, ఈ సంభాషణలో ఎక్కడైనా సరే వ్యభిచారానికి సంబంధించిన ఆలోచనలు కానీ మాటలు కానీ ఎక్కడైనా కనిపించాయా? ఆ తలంపులు కానీ ఎక్కడా మనకి కనిపించలేదు కూడా. ఇంకా ఆ స్త్రీ అంది, అయ్యా నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నాను, ఇక్కడికి చేదుకొని పోతున్నాను, ఇట్లా కాకుండా
ఆ జీవజలం అంటున్నావు కదా, ఆ జీవజలం తాగితే ఇక దప్పిక రాదు అంటున్నావు కదా, ఆ జీవజలం మీద నాకు ఇస్తే నేను మళ్ళీ ఇక దప్పిక నాకు రాదు కదా, చేదుకోవడం కోసం రోజు ఇంత దూరం వచ్చి అంత బాధ కూడా తప్పిపోద్ది కదా, దయచేసి ఆ జీవజాలం ఏంటో నాకు ఇవ్వు అయ్యా అని అడిగింది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని ఆమెతో చెప్తే ఆ స్త్రీ అంది, అయ్యా నాకు పెనిమిటి లేడు. యేసు ప్రభు అన్నాడు, అమ్మా నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, సత్యమే చెప్పావు. ఇది యేసు ప్రభుకి ఆమెకు జరిగిన సంభాషణ. యేసు ప్రభు అన్నాడు, అమ్మా నేనెవరో నీకు తెలిసి ఉంటే నీవు నన్ను అడుగుతావు, నేను జీవజాలం ఇచ్చేవాడిని అని అంటే, అయ్యా మరి ఆ జీవజాలం మీద నాకు ఇస్తే నేను ప్రతిరోజు ఇక్కడికి రాకుండా దప్పి కొనకుండా నాకు తప్పుద్ది కదా, ఆ జీవజాలం నాకు ఇవ్వయ్యా అని యేసు ప్రభు అంటే యేసు ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రాపో అన్నాడు. ఈమె అంది, అయ్యా నాకు పెనిమిటి లేడు. ఇక అక్కడ పెనిమిటి లేడు అనే దాన్ని యేసు ప్రభు అన్నాడు, వెంటనే నీకు పెనిమిటి లేడు అని నువ్వు చెప్పావు సరే, అది కరెక్టే, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పావు అని అన్నాడు. వెంటనే ఆమె రియలైజ్ అయ్యి, అయ్యా నీవు ప్రవక్తవని నేను అనుకుంటున్నా, నాకు అర్థమవుతుంది నీ మాటలను బట్టి చూస్తే నీవు ప్రవక్తవి అనే విషయం నాకు అర్థమవుతుంది. చూడండి, యేసుక్రీస్తుని ఈయన ప్రవక్త అని వెంటనే ఏమే గుర్తించగలిగింది. దేన్ని బట్టి? సంభాషణను బట్టి. ఈమె మొదటిగా నీ పెనిమిటిని పిలుచుకొని రా అనగానే ఈమె శరీర సంబంధమైన పెనిమిటి అనుకొని, అయ్యా నాకు పెనిమిటి లేడు, బహుశా ఈమెకి వివాహం అయి ఉండకపోవచ్చు, వివాహం కాని వాళ్ళు కూడా ఏమంటారు, నాకు పెనిమిటి లేడని అంటారు. ఒకవేళ వివాహం అయినా ఒకవేళ తన భర్త చనిపోయి ఉండొచ్చు కాబట్టి నాకు పెనిమిటి లేడు అని ఈమె అని ఉండొచ్చు, లేక ఇంకా ఏదో కారణమైనా అయి ఉండొచ్చు. మొత్తానికైతే ఈమెకు పెనిమిటి అయితే లేడు. అది నిజమే, యేసు ప్రభు కూడా దాన్ని ఒప్పుకున్నాడు, నిజమే నువ్వు చెప్పింది సరే అని చెప్పి యేసు ప్రభు ఏమంటున్నాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పావు అన్నాడు యేసు ప్రభు. ఈ మాట అనగానే వెంటనే ఆమెకు అర్థమైంది ఈయన ప్రవక్తే అని. ఎందుకు ఇప్పుడు దాకా మాట్లాడిన దాన్ని బట్టి యేసు ప్రభువుని ప్రవక్తగా ఆమె ఎంచలా, కానీ ఈ మాట పలకగానే యేసు ప్రభువుని వెంటనే నువ్వు ప్రవక్తవి అని గ్రహించింది. ఏమిటి అంటే, ముందు యేసు ప్రభు శరీర సంబంధమైన భర్త గురించే మాట్లాడాడు, నీకు పెనిమిటి లేడు సరిగానే చెప్పావు, కానీ అన్న తర్వాత నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ ఎదురుగా ఉన్నవాడు నీవాడు కాదు, సత్యమే చెప్పావు అన్నాడు. వెంటనే ఆమెకు అర్థమైంది. అంటే శరీర సంబంధమైన భర్తల గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా ఆత్మ సంబంధమైన భర్తల గురించి మాట్లాడాడు. ఇది యేసు ప్రభు అక్కడ మార్చిన సంభాషణ. ముందు ఎవరిని పిలుచుకోరమ్మాడు, పెనిమిటిని అన్నాడు శరీర సంబంధంగా, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నది అంటే ఇక్కడ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యంలో ఒక చోట ఏముందంటే, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. త్వరగా తెద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. మీకు అర్థమైందా? నిన్ను సృష్టించిన వాడు అంటే నీ దేవుడు నీకు భర్త, పెనిమిటి. అంటే ఇక్కడ భర్త పెనిమిటి అంటే ఎవరు? నిన్ను సృష్టించిన దేవుడు. కాబట్టి ఆత్మ సంబంధమైన భర్త ఎవరంటే దేవుడే. మీకు అర్థమైందా? ఇక్కడ ఆత్మ సంబంధంగా భర్త పెనిమిటి అంటే ఎవరు? దేవుడే.
ఇంకో మాట కూడా మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథం ఎక్కడ చూస్తున్నా? 31వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 32వ వచనం. అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనా సరే వారు ఆ నిబంధనను భంగం చేశారు. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ఇశ్రాయేలును గురించి, నేను వారి పెనిమిటిని అయినా సరే నేను పెనిమిటిగా ఉండి వారితో చేసిన నిబంధన వాళ్ళు భంగం చేశారు అంటున్నాడు. అంటే దేవుడు తనను తాను ఇశ్రాయేలు అందరికీ ఏమని చెప్పుకుంటున్నాడు? నేను వాళ్ళకి పెనిమిటిని, భర్తని అని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఇక్కడ అదే ఉద్దేశాన్ని ఈ స్త్రీతో ప్రస్తావిస్తూ ఉన్నాడు. అమ్మా, నీకు శరీర సంబంధమైన పెనిమిటి లేడు, సరే నువ్వు చెప్పింది వాస్తవమే, కానీ అని వెంటనే ఆత్మ సంబంధమైన పెనిమిట్ల గురించి మాట్లాడుతూ వచ్చేశాడు. శరీర సంబంధమైన వాటి గురించి మాట్లాడుతూనే వెంటనే ఆత్మ సంబంధమైన పెనిమిటి గురించి అడిగేసరికి ఈమెకి అప్పటికి అర్థమైంది, నిజంగా ఈయన ప్రవక్త. కాబట్టి మామూలు సంభాషణ కాకుండా ఈ సంభాషణ ఆత్మ సంబంధమైన పెనిమిట్ల గురించి మాట్లాడుతున్నాడు అని అర్థమయ్యి, అయ్యా నీవు ప్రవక్తవని నాకు అర్థమవుతుంది. ఏమిటి, ఈమెకు 5 భర్తలు ఉన్నారు. పెనిమిట్లు ఎంతమంది ఉన్నారు? 5 పెనిమిట్లు. 5 పెనిమిట్లు అంటే ఎవరు? అంతకుముందు చెప్పాం, సమరయ పట్టణంలో 5 రకాలైన దేశాల ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన దేవతను వాళ్ళు పూజిస్తేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు. ఆ రకంగా ఆ సమరయ దేశంలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికీ దేవుళ్ళు అంటే 5 రకాలైన దేవుళ్ళు ఉన్నారు. అంటే 5 పెనిమిట్లు ఉన్నారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఎవరెవరు 5? వాళ్ళ పేర్లు కూడా చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం. బబులోను వారు సుక్కోత్ బెనోతు దేవతను, చూడండి, బబులోను దేశం వాళ్ళు ఒక దేవతను, కోతా వారు నెర్గలు అనే దేవతను అంటే 2 దేవుళ్ళు, హమాతు వారు అషీమా దేవతను అంటే 3, అవీలు నిబ్జహు దేవతను 4. ఈ అవీలకి ఇద్దరు ఉన్నారు, నిబ్జహు తర్వాత తర్తాహు. ఎవరు వారి దేవతను పెట్టుకొని చుండిరి. శపర్వీలు తమ పిల్లను అద్రమ్మెలకు అన్నెమ్మెలకు అని శపరవాయం యొక్క దేవతలకు అగ్నిగుండమును దహిస్తూ ఉన్నారు. ఇట్లాగా ఈ 5 దేశాల యొక్క ప్రజలకు 5 రకాలైన దేవుళ్ళు ఉన్నారు. ఈ 5 రకాలైన దేవుళ్ళు కూడా సమరయులు వీళ్ళని పూజ చేస్తూనే ఉండేవాళ్ళు. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, అమ్మా నాకు పెనిమిటి లేడు, శరీర సంబంధంగా నువ్వు చెప్పింది అది నిజమే, కానీ నీకు పెనిమిట్లు ఉన్నారు. 1 2 కాదు, 5 పెనిమిట్లు ఉన్నారు ఆత్మ సంబంధంగా చూస్తే. ఇప్పుడు ఉన్నవాడు అంటే నీ ఎదురుగా ఉండి కనిపిస్తున్నవాడు, నీ వాడు కాదు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు ఉన్నవాడు అంటే నీ ఎదురుగా ఉన్నవాడు, నీతో మాట్లాడుతున్నవాడు నీ వాడు కాదు, సత్యమే చెప్పావు అని చెప్పాడు. ఎప్పుడైతే శరీర సంబంధమైన పెనిమిటి గురించి మాట్లాడుతూ వెంటనే ఆత్మ సంబంధమైన పెనిమిటి గురించి తీసుకొచ్చేసాడో ఈ స్త్రీకి వెంటనే అర్థమైపోయింది, ఈయన ప్రవక్త కాబట్టి ఎంత గూఢార్థంగా మాట్లాడుతున్నాడు అని అర్థమైపోయి వెంటనే ఈమె ఏమంటుందో చూద్దాం. 20వ వచనం. అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహిస్తూ ఉన్నాను. 20వ వచనం. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు,
కానీ మీరు చూడబోతే యెరూషలేములో ఆరాధించాల్సిన స్థలం ఉందని మీరు చెప్తా ఉంటారు. చూడండి, ఈమె అంది, అయ్యా మా పితరులందరూ కూడా ఈ పర్వతం మీదనే ఆరాధన చేశారయ్యా, మరి మీ యూదులు చూడబోతేనేమో ఆరాధించాల్సిన స్థలం యెరూషలేమే ఉంది, అక్కడే ఆరాధించాలని మీరు చెప్తున్నారయ్యా అని చెప్పేసరికి యేసు ప్రభు వెంటనే అన్నాడమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీద ఆరాధించరు, యెరూషలేమును కూడా మీరు ఆరాధించరు, మీరు తండ్రిని అట్లా ఆరాధించరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవాళ్ళు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవాళ్ళం. రక్షణ యూదుల నుంచే కలుగుతుంది. యథార్థంగా ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆ కాలము రాబోతుంది, అది ఇప్పుడు వచ్చే ఉంది. తన్ను ఆరాధించే వాళ్ళు అట్లాంటి వాళ్ళే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి ఏమి చెప్తున్నాడు యేసు ప్రభు. చూడండి అమ్మా, మీరంటున్నారు మా పితరులు ఈ పర్వతం మంది ఆరాధించేవాళ్ళని, యూదులు అంటారు ఆరాధించాల్సింది యెరూషలేములని వాళ్ళు అంటారు. ఇక్కడా కాదు అక్కడా కాదు, ఆరాధించాల్సిన స్థలము ఇది కాదు. నిజంగా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, ఆయన్ని నిజంగా ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించే ఒక కాలము రాబోతుంది, అది ఇప్పుడు వచ్చే ఉంది. తన్ను ఆరాధించే వాళ్ళు అట్లాంటి వాళ్ళే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పర్వతం మీదో లేకుంటే యెరూషలేములోనో ఇక్కడ ఆరాధించే వాళ్ళ గురించి కాదు అని చెప్తూ 24వ వచనంలో దేవుడు ఆత్మ, ఆయనను ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, దేవుని గురించి, దేవుని యొక్క ఆరాధన గురించి యేసు ప్రభు ఎక్కడా ఎవరితో కూడా ప్రస్తావన చేయలా. ఎట్లాంటి టాపిక్ అసలు తీసుకొని రాలేదు. ఎప్పుడు యేసు ప్రభు శిష్యులతో ఈ టాపిక్ మాట్లాడలేదు. ఇంక ఎవరితో కూడా ఎట్లాంటి టాపిక్ మాట్లాడలేదు. ఎందుకంటే శిష్యులకి ఈ ఆరాధన గురించిన ఆ మెచ్యూరిటీ, ఆ అవగాహన వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళకి కేవలం ఉపమానాల ద్వారా మాత్రమే చెప్పుకుంటూ వచ్చాడు. పైగా ఆ ఉపమానాల ద్వారా చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాక, ప్రభువా దాని అర్థం ఏంటి నాయన అని మళ్ళీ యేసు ప్రభువుని ఏకాంతంగా అడిగి తెలుసుకునేవాళ్ళు. కానీ ఈ స్త్రీ విషయంలో ఈమె యొక్క ఆత్మీయ గ్రహింపు ఏ లెవెల్కు ఉందో ఒక్కసారి అర్థమవుతుంది. ఈమెతో మాట్లాడేటప్పుడు యేసు ప్రభు ఆరాధన గురించి మాట్లాడుతున్నాడంటే ఈమె యొక్క ఆత్మీయ గ్రహింపు ఎంత ఉన్నతంగా ఉందో యేసు ప్రభు కూడా తెలుసు. కాబట్టి ఇట్లాంటి ఈమెకు ఆరాధన గురించి ఎంత అవసరమో దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె ఆత్మీయ విషయంలో ఉన్నతమైన గ్రహింపు కలిగిన ఒక స్త్రీ అని చెప్పాలి. మీకు అర్థమైందా? ఈమెతో యేసు ప్రభు ఈ రేంజ్లో ఈ లెవెల్లో మాట్లాడుతున్నాడంటే ఆమె యొక్క ఆత్మ సంబంధమైన స్థాయి ఏ లెవెల్లో ఉందో యేసు ప్రభుకు అర్థమైంది, తెలుసు. కాబట్టి ఆమెతో ఇవన్నీ చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడ ఎవరితో కూడా డిస్కస్ చేయాలి ఎట్లాంటి ఆరాధన గురించిన విషయాలు, కానీ ఈమెతో మాత్రమే చెప్తున్నాడంటే ఈ విషయాలు ఈమె వెంటనే గ్రహించగలిగిన సామర్థ్యం ఉంది ఈమెలో. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ సంబంధంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంది ఈమె, గ్రహించగలిగిన స్థాయిలో ఉంది ఈమె. కాబట్టి యేసు ప్రభు ఈ విషయాలు ఆమెకు చెప్తున్నాడు. ఈ విషయాలు వెంటనే అర్థమైనవి కూడా, ఆమెకు వెంటనే అర్థమయ్యి 25వ వచనంలో చెప్తుంది ఏమని? ఆ స్త్రీ ఆయనతో, అయ్యా క్రీస్తు అనబడే మెస్సియా వస్త్రాన్ని మాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు వీటన్నిటి గురించి మాకు చెప్తాడంట, ఆ విషయం కూడా మాకు తెలుసు అంటుంది. అంటే ఈమె యొక్క ఆ స్థాయి, ఆరాధన గురించిన ఈమె యొక్క అవగాహన స్థాయి ఎంత ఉన్నతంగా ఉందో చూడండి. అయ్యా నువ్వెవరో మాకు తెలియదు, నువ్వు చెప్తున్నావు వీటి గురించి, నిజానికి మాకు వీటన్నిటి గురించి మెస్సియా అనే వ్యక్తి వస్తాడని మాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మాకు చెప్తాడంటలే అని ఈమె చెప్తూ ఉంది. అంటే లేఖనాల గురించిన సారం కూడా, అవగాహన కూడా ఈమెకు ఉంది. అలాగా చెప్తా ఉన్నప్పుడు యేసు ప్రభు వెంటనే అన్నాడు, అమ్మా ఆయన్ను నేనే. ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఎవరైతే వచ్చి మాకు సమస్తాన్ని తెలియజెప్తారులే అని ఎదురు చూస్తున్నావో ఆ మెస్సియని నేనే అని చెప్తే ఆమె ఒక్కసారిగా బహుశా మౌనం అయిపోయి ఉంటుంది.
అవునా, ఇప్పటిదాకా మాట్లాడుతుంది ఈయనతోనే నేను అనుకొని వెంటనే అక్కడ ఆ కుండ వదిలేసి ఆ ఊరిలోనికి పరిగెత్తి, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన ఆ మనిషిని మీకు చూపిస్తాను రండి, ఆయన రక్షకుడు, ఆయన అభిషక్తుడు అని ఆ ఊరి వాళ్ళందరికీ కూడా చెప్పి తీసుకొచ్చేసింది. జాగ్రత్తగా చూడండి. ఒకవేళ మనం అనుకున్నట్లుగా ఈమె శరీర సంబంధమైన ఒక వ్యభిచారి, ఒక పాపంలో జీవిస్తున్న స్త్రీ అని అనుకుంటే, అట్లాంటి వ్యక్తి ఇదిగో ఈయనే క్రీస్తు, ఈయనే రక్షకుడు రండి అని పిలిస్తే ఎవరైనా కదులుతారా? కదలరు. ఏమ్మా, రక్షకుడు గురించి నువ్వు చెప్తున్నావు మాకు, మెస్సియా గురించి నువ్వు చెప్తున్నావు మాకు, నువ్వు చూపిస్తే మేము రావాలి, నీ జీవితం తెలుసా, నీ బతుకు ఎట్లాంటిది మాకు తెలీదా అని ఇట్లాగా నిర్లక్ష్యం చేస్తారు తప్ప ఏ మనిషి కూడా ముందుకు రాడు. కానీ ఈమె చెప్పగానే ఊరి వాళ్ళందరూ కదిలారు అంటే ఊరి వాళ్ళందరికీ కూడా తెలుసు ఈమె గురించి. అంటే ఈమె యొక్క అవగాహన స్థాయి ఎంతో ఊరి వాళ్ళకు కూడా తెలుసు, ఈమె యొక్క ఆత్మీయ స్థితి కూడా ఊరి వాళ్ళకు తెలుసు. ఇట్లాంటి ఈమె ఒక వ్యక్తిని చూపించి ఈయన మెస్సియా రండి మీకు చూపిస్తాను అన్నదంటే అది వాస్తవమే అయి ఉంటుంది అనుకొని ఆ ఊరి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొని ఆమె వద్దకు వచ్చేసారు. వచ్చేసి యేసు ప్రభువును చూసి, అయ్యా ఒక 2 రోజులన్నా మాతో పాటు ఉండయ్యా అన్నారు. యేసు ప్రభు వచ్చాడు ఆ సుకార్ అనే ఊరికి, వాళ్ళతో 2 రోజులు ఉన్నాడు. ఉంటే అప్పుడు తర్వాత వాళ్ళు అన్నారు, అమ్మా ఇప్పుడు దాకా నువ్వు చెప్తే మేము నమ్మి ఈయన దగ్గరికి వచ్చేసాం, ఈయన రక్షకుడు అని చెప్తే వచ్చేసాం, కానీ ఇప్పుడు మేము నిజంగా తెలుసుకున్నాం ఈయన రక్షకుడని మేము ఇప్పుడు వ్యక్తిగతంగా నమ్ముతున్నాం, నువ్వు చెప్తే కాదు, ఇప్పుడు మేము నమ్ముతున్నాం అని చెప్పారు. ఆ మాట చదువుదాం. 4వ అధ్యాయం 41వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు వచ్చి నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, అమ్మా ఒకప్పుడు నువ్వు చెప్పిన మాటను బట్టి మేము వచ్చాం, కానీ ఇప్పుడైతే మా మట్టుకు మేమే విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాము. ఇది చూడండి, ఈ సమరయ స్త్రీ గురించిన ఒక మంచి అవగాహన మనకి ఇప్పుడు వస్తుంది. ఎప్పటిదాకా మనం ఏమనుకుంటూ వచ్చాం, సమరయ స్త్రీ అనగానే ఒక చెడు జీవితం జీవించే స్త్రీ అని క్రైస్తవ లోకం ఒక ముద్ర వేసింది ఆమె మీద కదండి. కానీ నిజానికి ఇక్కడ మనం చూస్తూ ఉంటే అట్లాంటిది ఏ కోశానా మనకు కనపడలేదు, కనపడదు కూడా. నిజంగా సమరయ ఒక పట్టణంలో నివసిస్తూ ఉంది, కానీ ఈమె యొక్క ఆత్మీయ యొక్క ఉన్నతమైన స్థితిని యేసు ప్రభు చూశాడు కాబట్టి ఆమెతో కావాలనే సంభాషణ ప్రారంభించాడు. ఆమె అవాయిడ్ చేయబోయింది, అయ్యా నువ్వు యూదుడివి కదా, నేను సమరయ స్త్రీని, మీతో మాట్లాడరు కదా మీరు అని ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా చెప్పింది ఆయనతో. ఒక్కసారిగా యేసు ప్రభు శరీర సంబంధమైన పెనిమిటి గురించి మాట్లాడుతూ ఒకేసారి ఆత్మ సంబంధమైన పెనిమిట్ల గురించి జంప్ అయ్యేసరికి వెంటనే అది కూడా ఆమె పసిగట్టగలిగింది. మీకు అర్థమైందా ఈ మాట? శరీర సంబంధమైన పెనిమిటి గురించి మాట్లాడి వెంటనే ఆత్మ సంబంధమైన పెనిమిట్లోకి వచ్చేసి మాట్లాడుతున్నప్పుడు అది కూడా వెంటనే ఆమె గ్రహించగలిగింది. అంటే ఆమె యొక్క ఆత్మీయ స్థాయి నీకంటే నాకంటే కూడా ఉన్నతంగా ఉంది అని చెప్పగలగాలి. ఇంకా యేసు ప్రభు ఎవరితోనూ ఎక్కడనూ డిస్కస్ చేయని ఒక ఆరాధన అనే మాటను, ఆ టాపిక్ని ఈమె దగ్గరే ప్రస్తావించాడు. అంటే ఈమె యొక్క ఆత్మ సంబంధమైన అవగాహన ఎంత ఉందో యేసు ప్రభు కూడా తెలిసింది. కాబట్టి అత్యంత విలువైన ఆరాధన గురించి ఈమెతో యేసు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పటికైనా అర్థమైందా? సమరయ స్త్రీ అంటే ఒక చెడు జీవితం జీవించిన స్త్రీ కాదు, ఒక ఆత్మ సంబంధంగా ఉన్నతమైన అవగాహన కలిగిన ఒక స్త్రీ. ఆమె చెప్పగానే ఆ ఊరి వాళ్ళంతా పరిగెత్తుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చారంటే ఆమెను ఆ ఊరి వాళ్ళు ఎంత నమ్మారో అక్కడ మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి సమరయ స్త్రీ అనగానే ఇప్పటి వరకు క్రైస్తవ లోకంలో ఉన్న ఒక చెడు ముద్రని ఎప్పటికైనా మనం దాని నుంచి కొంచెం బయటకు వచ్చేద్దాం. స్త్రీ అనగానే ఆమె గురించిన ఒక మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకుందాం. ఒక గౌరవప్రదమైన అభిప్రాయాన్ని మనం ఏర్పరచుకుంటే నిజంగా ఆమె నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఎంత నేర్చుకోవచ్చు అంటే, ఆమె మాట వినగానే ఆ ఊరి వాళ్ళంతా వచ్చారు అంటే ఆ ఊరి వాళ్లకు ఆమె మీద ఎంత నమ్మకంతో ఉందో ఇక్కడే మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రార్థన చేద్దాం.
సమరయ స్త్రీలాగా మనం కూడా ఒక మంచి ఆత్మ సంబంధమైన ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం.